హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. ఈరోజు మన పూల తోటలో గులాబీ మొక్కల కోసం అయితే తెలుసుకుందాము. గులాబీ మొక్కలు ఏంటి అంటే గ్రోత్ ఆగిపోయి చిగుర్లు రాకుండా పువ్వులు పూయకుండా ఉంటాయి కదా. సో వాటికైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ అయితే ట్రీట్మెంట్ ఇచ్చేసినాను. ప్రతి కొమ్మకి కూడా చిగుర్లు అయితే వచ్చేసినాయి. ప్రతి చెట్టుకి, గులాబీ చెట్లన్నిటికీ కూడా నేను సేమ్ అదే చేశానన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి చెట్టుకు కూడా కొత్త కొత్త చిగుర్లు అయితే వచ్చినాయి. ఇంకా ఈ చెట్టుకైతే చూడండి ఎన్ని చిగుర్లు అయితే వచ్చేసినాయో. కింది నుండి పై వరకు మాత్రం మొక్క నిండా కూడా కొత్త కొత్త చిగుర్లు అయితే వచ్చేసినాయి. ఈ కొత్త చిగుర్ల నుంచి ఇప్పుడు మొగ్గలైతే అయ్యి మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. మరి ఇలా మీకు కూడా మీ ప్లాంట్స్కి కూడా కొత్త కొత్త చిగుర్లు రావాలి అంటే ఈ అక్టోబర్ మంత్లో గులాబీ మొక్కలకి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, మనం ఏం చేస్తే వాటికి ఇలా కొత్త చిగుర్లు వచ్చి మనకి పువ్వులు అనేది పూస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒకటి వంట సోడా ఉంది, ఇంకొకటి నిమ్మకాయలు అయితే ఉన్నాయన్నమాట. మనము దీనికోసం అయితే ప్లాంట్స్కి వంట సోడానే వాడాలి. వంట సోడా, బేకింగ్ సోడా రెండు ఉంటాయి. మనం వంట సోడా అనేది యూస్ చేయాలన్నమాట. సో ఈ నిమ్మ తొక్కలతోటి అండ్ వంట సోడాతో అయితే మనం మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చెప్పాలన్నమాట, పువ్వులు పూయకుండా చిగుళ్ళు రాకుండా గ్రోత్ ఆగిపోయిన ప్లాంట్స్కి ఇది ఒక మంచి ట్రీట్మెంట్ లాంటిదన్నమాట. చూస్తున్నారు కదా, నా ప్లాంట్స్ కూడా మొత్తము గ్రోత్ అనేది ఆగిపోయింది. అసలు చిగుళ్ళు రావట్లేదు, ఫ్లవరింగ్ అవ్వట్లేదు. ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండిపోయాయి అన్నమాట. పక్క నుంచి ఎలాంటి చిగుళ్ళు అనేటివి కూడా రావట్లేదు. గ్రోత్ అనేది టోటల్గా ఆగిపోయింది. సో మనం ఇట్లా గ్రోత్ ఆగిపోయిన ప్లాంట్స్కి ఇప్పుడు ఏం చేయాలి అంటే కటింగ్ అనేది చేసేసేయాలన్నమాట. మరీ మొత్తం కింది వరకు కట్ చేయొద్దు. కొంచెం మనకి ఎంత ప్లాంట్ గ్రోత్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి అయితే కట్ చేసేయాలి. మనం కట్ చేసేటప్పుడు కూడా కొంచెం క్రాస్గా కట్ చేయాలి. ఎందుకంటే వాటరింగ్ చేసినప్పుడు వాటర్ అనేది దానిపైన నిల్వ ఉండి మళ్ళీ ఫంగస్ అటాక్ అనేది కాకుండా మనం ఇట్లా క్రాస్గా అయితే ప్లాంట్ని కట్ చేసుకోవాలన్నమాట. ప్రతి కొమ్మ కూడా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్కి చిగుర్లు అయితే వచ్చినాయి, కాకపోతే మాడిపోయినాయి అన్నమాట. చిగుర్లు వచ్చిన కొత్త చిగుర్లు కూడా మాడిపోతూ ఉంటాయి. ఆ మాడిపోయిన చిగుర్లు అన్నిటిని కూడా మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా వాటి నుంచి గ్రోత్ అనేది ఉండదన్నమాట. సో మనం కట్ చేసుకుంటే ఇంకా దాని పక్క నుంచి గ్రోత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా మాడిపోయిన ఆకులు అన్నీ కూడా తీసేయాలి. అలాగే ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి కూడా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో అప్పుడు ప్లాంట్కి గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక చూపించాను కదా, నిమ్మ చెక్క ఒకటైతే తీసుకోవాలన్నమాట. ఒక మగ్గు వాటర్లో ఒక చెక్క నిమ్మ రసం పిండేయాలి. ఒక స్పూను వంట సోడా వేయాలన్నమాట. వంట సోడా ఒకటే స్పూన్ వేసానండి, క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. సో రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రెండు బాగా కలిసిపోయేలాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ రెండు వేసినాక వాటర్లో ఇలా మనం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. రెండు బాగా కలిసేలాగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్లో ఇది ఆఫ్ వేసుకొని మొత్తం మొక్క నిండా కూడా ప్రతి కొమ్మ కూడా మొత్తం తడిచిపోయేలాగా మనం స్ప్రే అయితే చేయాలన్నమాట. వర్షం పడినప్పుడు మొక్కలన్నీ తడిచిపోయి వాటరింగ్తో ఎలా ఉంటాయో సేమ్ అలాగే మనం కూడా మొక్కంతా కూడా ఈ కలిపిన వాటర్తో అయితే మనము మొత్తం స్ప్రే చేసేసుకోవాలి. ప్రతి కొమ్మ కూడా మంచిగా తడిసేలాగా మనం ఇట్లా
స్ప్రే చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం రోజ్ ప్లాంట్స్కి మొత్తం కూడా కొమ్మకి కూడా మనం ఇలా మొత్తము స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఇందాక మనం మగ్గుడు కలిపినాం కదా, హాఫ్ మగ్ అయితే యూజ్ చేసినాం, ఇంకో హాఫ్ మగ్ ఉంటాయి కదా, అవి అయితే మట్టి భాగంలో కూడా ఇవ్వాలన్నమాట. అదే వాటర్ సేమ్ మట్టి భాగంలో కూడా ఇస్తే ఈ నిమ్మరసం సోడాతో కలిపి మట్టి అనేది యాసిడిక్గా తయారయ్యి మనకు కొత్త కొత్త చిగుర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ పువ్వులు కూడా బాగా అవుతూ ఉంటాయి అన్నమాట. గులాబీ చెట్లకి ఏంటి అంటే కంపల్సరీ మట్టి అనేది అసిడిక్గా ఉండాలి. సో అందుకని మనం ఇలా నిమ్మ తొక్కలు వంట సోడాతో అయితే మనము ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనకి కొత్త చిగుర్లు రావడము, ఫ్లవరింగ్ అవ్వడము అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం చేసేసిన తర్వాత మనం కట్ చేసినాం కదా, అక్కడ ఫంగస్ అనేది రాకుండా నేనైతే సాఫ్ ఫంగిసైడ్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. మీరైతే మీ దగ్గర సాఫ్ ఫంగిసైడ్ ఉంటే అదైనా అప్లై చేయొచ్చు, లేకపోతే పసుపైనా అప్లై చేయొచ్చు, లేకపోతే అలోవెరా జెల్ అయినా కూడా అప్లై చేయొచ్చు అనమాట. మనము ఫ్లవరింగ్ అయిన తర్వాత కట్ చేస్తాం కదా, అప్పుడు కూడా కంపల్సరీ ఈ 3లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ అప్లై చేయాలి. లేకపోతే అక్కడ నుంచి కొమ్మ అనేది ఫంగస్ అటాక్ అయ్యి ఎండిపోతూ వచ్చి మొత్తం ప్లాంట్ అంతా కూడా ఎండిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తానన్నమాట. సో తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.